ఈ కేసు ఏంటంటే లేడీ బట్టలు తూతుంటే చెయ్యి అలాగా స్ట్రక్ అయిపోయింది. ఏదో ప్రాబ్లం వచ్చింది, అలాగా ఇదైపోయింది. ఏంటి అని చెప్పి దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ ఇలా బ్లడ్ అంతా ఇక్కడ ఆగిపోయింది, మీరు ఇంకొక 1 hour లేట్ అయితే మనిషి ప్రాణాలు పోతాయి, ఈ చెయ్యి ఇక్కడ తీసేయాలని ఆంపిటేషన్ చేసి జస్ట్ హస్బెండ్ తో సైన్ చేసి ఈ కేసు ఆవిడ చెప్పడానికి మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా ఈవినింగ్ టైం ఆఫీస్కి వచ్చే షాల్వా వేస్తుంది. సరే ఇలాగా అంట్లో బాగాలేకి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ చూపెట్టాను, తర్వాత ఇలాగ చెయ్యి ఇలా అయిపోయింది. ఆవిడ షాల్వా తీసి చెయ్యి తీశారు. నాకు ఒకేసారి నేను చెప్తానంటే 2 కళ్ళు నీళ్లు వస్తాయి. ఏంటంటే అలా చేయి తీస్తారంటే ఆ చేయి లేకపోతే మనిషి ఉండదు అన్నారండి. మెడికల్ నామ్స్ ప్రకారం చిటింగ్ నెల్ తీయాల్సిన దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏమీ లేక సింపుల్ గా తీస్తారు. ఒక మనిషి ఆ జీవిత కాలంలో ఒక లేడీకి ఎడమ లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే ఎలా ఉంటుందండి. ఆ కేసుని మేము ఫైల్ చేసి ఇది ప్యూర్లీ డాక్టర్స్ నెగ్లిజెన్స్ అని చెప్పి 24 లక్షల రూపాయలు కాంపెన్సేషన్. కోర్టు ఖర్చుల్లో అడిగింది ఏంటంటే ఒక నార్మల్ గా ఉండే హ్యాండ్స్ కి అయ్యే ఖర్చు ప్లస్ దాంతో పాటు అయిన దానికి దీనికి అప్పుడు హాస్పిటల్ కూడా పే చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పే చేయించి డైరెక్షన్ ఇచ్చి వాడికి ఇప్పించి న్యాయం చేయాలి.